క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అనుదిన వాహినిలో దేవుడు మనతో ఉంటే అనే ఒక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మనలను భయపెట్టేవి, మనల్ని వెంటాడి వేధించేవి లేదా మనల్ని అంతం చేయాలనే ఎటువంటి ఆయుధమైనా మన దేవుని ముందు నిలబడలేవు. మన దేవుడు మనతో ఉంటే మన శత్రువులకు భయమే కదా. మనం విశ్వసిస్తే దేవుడు మన పక్షమున ఉంటాడు, మనతో ఉంటాడు, మనలను భద్రపరుస్తూ ఉంటాడు. ఇక శత్రువుకు లేదా అపవాదికి అసలు స్థానం ఉండదు. మన చుట్టూ దేవుని కంచె లేదా భద్రత ఉన్నది అని తెలుసుకున్నప్పుడు, విశ్వసించినప్పుడు ఇక మనకు భయమెందుకు? ఇంకా భయపడుతున్నామంటే మనకు విశ్వాసం లేనట్టే. నిత్యము నిలుచు సియోను పర్వతం వలె ఆయన మనకు అండగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మనలోనే మనతోనే ఉన్నాడు కాబట్టి మనలను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. రక్షణ దేవుడు మనకిచ్చిన బహుమానమండి. పరిశుద్ధాత్మ ఆయన మనకిచ్చిన శక్తి. మనం క్రీస్తు సారూప్యంలోనికి రావడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. మనం ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని ఆశీర్వాదాలు అనుదినం మనపై కుమ్మరించబడుతున్నాయి. ఈ మాట వాస్తవమే కదా. మనం స్వతహాగా సాధించలేనివన్నీ కేవలం క్రీస్తు బలము, శక్తి ద్వారానే పొందుకోగలం. ఈ శక్తి సామర్థ్యాలు పొందుకున్నప్పుడు మనం అనేకులకు ఆశీర్వాద కారకులముగా ఉండగలుగుతామని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మీతో, మనతో, మనందరితో ఉండునుగాక. ఆమెన్.